ఇక మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా మూడో విడత పోలింగ్ షురూ అయిపోయింది. 27 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న 504 సర్పంచ్ 4016 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 1620 మంది, వార్డులకు 9728 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు. ఇక నల్లమల అటవీ ప్రాంతంలో ఆమ్రాబాద్లో 5 గ్రామాల ప్రజల ఎన్నికలు బహిష్కరించారు. లక్ష్మాపురం, ఓంగురోనిపల్లె, కుమ్మరోనిపల్లె, కలుములోనిపల్లె, ప్రశాంత్ నగర్ పంచాయతీలలో గిరిజనులు లేకున్నా ఎస్టీలకు రిజర్వ్ కేటాయించడంతో ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా ఎస్టీలు లేకపోవడంతోనే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. అటు మక్తల్లో 100 సర్పంచ్ 775 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి దొబ్బుతావు. ఆయన వచ్చిండు. ఆయన ఎవరు వచ్చినాడు కూడా నువ్వు చేసుకోవాలి